హై వ్యూవర్స్. బాలరెడ్డి అనగానే మనం ఎవరిని ఉద్దేశించడం అని అనుకోకండి. అరవింద సమేత సినిమా ఉంది కదా, అందులో బాలరెడ్డి అని చేతబో డైలాగ్ చెప్తా ఉంటాడు. సో జనరల్గా సినిమాలలో ఒక పేరు అనేది వైరల్ అయ్యింది. ఆ పేరు మీదే జనరల్గా వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, లైక్ ఆ వేలోనే ఏంది బాలరెడ్డి అన్నట్టుగా ఆ బాలరెడ్డి అనే క్యారెక్టర్ ఇక్కడ ఎవరో ఏమీ లేరు. ఈజీగా జనాలకు రీచ్ అవడం కోసం వాడిన పదం తప్ప వేరేది కాదు. ఆ బాలరెడ్డి అనే పదం గల వాళ్ళు కనుక ఉన్నట్టయితే ఇక్కడ మిమ్మల్ని ఏం నెగిటివ్గా అనలేదయ్యా, జస్ట్ సినిమాలో ఉన్న డైలాగ్నే మనం తీసుకున్నాం. ఇంతకు విషయం ఏంటి? ఏది బాలరెడ్డి అమరావతి అనుకున్నావు కదా, అమరావతి కాదబ్బా హైదరాబాదు. ఏంది తడిచిపోతుందా ఏంటి అసలు? అమరావతి ఏంది, హైదరాబాద్ ఏంది, తడిచిపోయేది ఏంది? పాయింట్కి వచ్చేద్దాం. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. దట్ మీన్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఆయన 9 సంవత్సరాల పైగా ముఖ్యమంత్రిగా చేశారు. ఈరోజు హైదరాబాద్ అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే హైదరాబాద్ అనే ఒక బ్రాండ్ క్రియేట్ అయింది. ఓకే, హైదరాబాద్ కాదు సైబరాబాద్. ఓకే, సైబరాబాద్ అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే సైబరాబాద్. అటువంటి చంద్రబాబు నాయుడికి ఇక్కడ హైదరాబాద్లో కానీ తెలంగాణలో అసలు ఏమీ లేదు, ఇల్లు తప్ప. అసలు ఇక్కడ టీడీపీ పోటీ చేస్తే గెలిచే ఇది లేదు. అసలు ఈసారి తెలంగాణలో పోటీ చేయట్లేదు. ఏదో మన గచ్చిబౌలిలో సిబిఎన్ గ్రాట్యూడ్ అని చెప్పి కన్సర్ట్ ఏదో పెడితే దానికి కొంతమంది వచ్చినారు తప్ప వేరేదేం కాదు. ఏమని తప్ప గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కి అక్కడి నుంచి ఆయన ఇంటికి అంతేలే అని అనుకున్నారు. ఏంది స్వామి అసలు? మొన్న రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఉండవల్లి నివాసానికి వెళ్తానికి కానీ 175 కిలోమీటర్లు 150 కిలోమీటర్ స్పీడ్ కొట్టే సుమోల్లో కూడా, ఆ వెహికల్స్లో కూడా, స్కార్పియో ఆ వెహికల్స్ మరి ఏమంటే నాకు తెలియదు. ఓకే, గట్టి 150 అయితే కొడతాయి హైవేల మీద. అందులో కూడా మహా అయితే 3-4 గంటల్లో రావచ్చు, 13 గంటలు టైం పెట్టింది. అడ్డు గడుగున జనాలు. సేమ్ హైదరాబాదులో ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ పక్క ఫ్లాట్లో కూడా ఏం జరిగిందంటో మనకెందుకు నన్ను బతికే నగర ప్రజలకు సంబంధించి. అయ్యో బాబాయ్, ఇసుకేస్తే రాలనంత జనం. బేగంపేట నుంచి జూబ్లీ హిల్స్ అంటే మహా అయితే ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు వచ్చింది అంతే ఆయన ఇంటి దగ్గరికి. అంతకుమించి ఎక్కువ ఉండదు. మహా అయితే మ్యాక్సిమం 7 కిలోమీటర్లు, 7 కిలోమీటర్ లోపే. 2.5 గంటలు 3 గంటలు టైం పెట్టింది. ఏంటంటే జనం, అడ్డు గడున జనం. ఏం బాలరెడ్డి మరి వచ్చినాడు అంత ఎవరు కమ్మోళ్ళేనా? వచ్చినాడు అంత ఎవరు ఐటీ ఉద్యోగులేనా? ఆయన ఐటీ ఉద్యోగులు అంత కమ్మోళ్ళు ఎందుకుంటారు అబ్బా? వేరే కులపోళ్ళు ఉండరా? ఉంటారుగా. అందులో రెడ్డి ఉండరు, బీసీ ఎస్సీ ఎస్టీ ఉండరా? ఉంటారు కదా, మైనారిటీ కూడా ఉంటారు. మరి నిన్నేందబ్బా బేగంపేట దగ్గర వచ్చేసి కనపడ్డ వాళ్ళంతా అసలు చిన్న పెద్ద ముసలి మొత్తం అంతా కనపడ్డారు. ఏంది జనం అంతా? ఏంది అసలు? సింపుల్. చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి ఉందే, దానివల్ల ఈరోజు 5,000 నోట్లోకి వెళ్ళి సంతోషంగా తింటూ ఉన్నారే. వాళ్ళ యొక్క భార్యని పిల్లల్ని బ్రహ్మాండంగా సంతోషం చూసుకుంటూ ఉన్నారే వాళ్ళు వచ్చారు. ఓ రూపాయి కూడబెట్టుకొని ఆస్తులు కొనుక్కొని సంతోషం బతుకుతున్న వాళ్ళు వచ్చారు. చంద్రబాబు నాయుడు వల్ల ఈరోజు వాళ్ళ పిల్లలు సంతోషం విదేశాల్లో బతుకుతున్నారే ఆ పెద్దలు వాళ్ళు వచ్చారు. ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు వచ్చారు. తెలంగాణలో కూడా ఒకనాడు సరైన ఉపాధి లభించక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈరోజు సంతోషం ఐటీ జాబులు చేసుకుంటున్న వాళ్ళు వచ్చారు. వేరే రాష్ట్రాల వాళ్ళు సైతం అదే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మీద అక్రమ కేసు పెట్టారు, ఈరోజు ఆయన మధ్యంతర బిల్లు మీద బయటకు వచ్చినాడు, సంఘీభావం తెలుపుతామప్ప అని చెప్పేసి వాళ్ళు వచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే యావత్తు దేశం మొత్తం మీద అసలు ఎక్కడా ఎవరికి రానటువంటి జనాలు చంద్రబాబుకి వస్తూ ఉన్నారు. అమరావతి అంటే సరే అక్కడ ముఖ్యమంత్రిగా చేశాడు, ఆయన ఇల్లు అక్కడే, అండ్ దట్ మీన్స్ ఇంకా ఉండవల్లి అన్నట్టు. ఇంకా అక్కడ వాళ్ళే టీడీపీ వాళ్ళు, తెలంగాణ అసలు ఏం లేదులే అనుకోవచ్చు. తెలంగాణలో హైదరాబాదులో ఎంతమందా, ఇన్ని వేల మందా. దీంతో చేతులారా చంద్రబాబు యొక్క ఇమేజ్ని ఆకాశానికి ఎత్తినట్టు అని మనం మాట్లాడుకున్నామా. ఇప్పుడు ప్రపంచమంతా కూడా చూసినా మరొకమారు కనిపించేశాను. ఈరోజు బీజేపీ జనసేన ఇద్దరు కలిసి పోటీ చేస్తూ ఉన్నా, బీఆర్ఎస్ ఒక్కటి ఒంటరిగా పోటీ చేస్తున్నా, ఆ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ కలిసి వెళ్తూ ఉన్నా, ఎంఐఎం వచ్చేసి బీఆర్ఎస్కి మద్దతు అన్నట్టుగా వాళ్ళు వెళ్తూ ఉన్నా,
చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి జస్ట్ వాళ్ళ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఒక్క మాట చెప్తే చాలు, ఆ పార్టీ గెలిచిద్ది అన్నట్టుగా ఇక్కడ ఉంది పరిస్థితి. 2018లో ఇదే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఓట్లేండి అని చెప్తే రోజు ఓట్లేలా. ఈరోజు ఈయన ఎవరికి చెప్తా ఓట్లు వేసేటట్టుగా ఉన్నా. ఎందుకు? ఇప్పుడు 2004లో ఆయన పార్టీ అధికారంలో ఉంది, ఏది హైదరాబాద్కి సంబంధించి. ఇప్పుడు లేదు, 20 సంవత్సరాలు దాదాపు. బట్ ఇప్పుడు ఏమైంది? 20 సంవత్సరాలు అంటే ఈలోపు అప్పుడు ఇంకా పుట్టిన వాళ్ళు ఉంటారు, ఆ తర్వాత పుట్టిన వాళ్ళు సైతం ఈరోజు ఓటు హక్కు వచ్చింది. వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండ్, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్, అందరూ పావుల రూపాయి కకృతి పడే మనిషిగాడు, ఏదైనా కానీ రూల్స్ అంటూ ఉంటాడు. ఈ రూల్స్ వల్లే కొంతమంది ఆయనకి వ్యతిరేకంగా మారారు. కానీ మిగతా వాళ్ళు చేసే దరిద్రాలు చూసి ఇతన కరెక్టర్ బాబు అని చెప్పేసి ఈరోజు అంతా ఆయన మెచ్చుకుంటూ ఉన్నారని పిల్లలు కూడా అర్థమైపోయింది. దాంతో ఏపీలో తెలంగాణలో యూత్ అంతా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ కదా, ఇలాగే ఉండాల్సిన ఒక మనిషి అనుకున్నారు. ఈ మూమెంట్లో బీఆర్ఎస్ వాళ్ళకు కూడా ఇప్పుడు రకంగా చాలా ఇబ్బంది అయిపోతా ఉంది. మామూలుగా సినిమా భాషలో చెప్పాలంటే తడిచిపోతుంది ఇక్కడ అంటూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే చెమటలు పడుతున్నాయి అన్నట్టు. ఎందుకు ఏంట్రా బాబు అంటే అసలు ఏం చదువుతుంటే అర్థం కావట్లేదు అన్నట్టు. మీరు ఇప్పటికీ అర్థం చేసుకున్నట్టయితే ప్రపంచంలో మొత్తం చెక్ చేయండి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ని ఖండించడం కానీ, చంద్రబాబు నాయుడు బెయిల్ మీద ఇప్పుడు బయటకు వచ్చాక సంతోషం ఉందని చెప్పడంలో కానీ, కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ అంటే ఓకేలే, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పోటీగా పడుతున్నారు వాళ్ళు చంద్రబాబు సపోర్ట్ ఇస్తూ. అంటే ఇప్పుడు చంద్రబాబుకి సంబంధించి ఆయనకు సంబంధించి ఫేవర్గా మాట్లాడకపోయినా, లేదంటే ఉన్న విషయాన్ని కానీ చెప్పకపోయినా ఓట్లు పడే పరిస్థితి లేదు ఇక్కడ తెలంగాణలో. దీనికి కారణం ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. సో వాళ్ళు అక్కడేదో జరిగిద్ది అనుకున్నారు, అక్కడ కాదు, ప్రపంచమంతా ఈరోజు చంద్రబాబు సంబంధించి ఒక్కసారిగా ఆయన ఇమేజ్ పెరగటం. ఈరోజు పక్క రాష్ట్రంలో మనకున్న సమాచారం అన్అఫిషియల్గా కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగారు చంద్రబాబుది, బట్ ఆయన ఇవ్వలేదు, డిసెంబర్లో చూద్దాం అన్నాడు అని చెప్పేసి అంటున్నారు. మేబీ అది ఫేక్ అయి ఉండొచ్చు, నిజమై ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఎవరైనా కలిసి పరిస్థితులు ఆయన లేరు. ఎందుకు ఏంటంటే కొన్ని సర్టన్ రూల్స్ అన్నీ ఆయన కొన్ని అండ్ కొన్ని కండిషన్స్ అన్నీ ఉండి బెయిల్ మీద. సో ఇలా చూసుకుంటూ వెళ్ళినట్టయితే ఆల్రెడీ టీడీపీ కంటెస్ట్ చేయడం అని చెప్పడం, కాసాని కన్యాసలో రాజీనామా చేసి బయటికి రావటం, ఆల్రెడీ టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఆల్మోస్ట్ కొంతమంది బీఆర్ఎస్ సైడ్ వెళ్ళారు, కొంతమంది టీడీపీ సైడ్ వెళ్ళిపోయారు. ఇక పార్టీలో ఉన్నది ఎవరు ఏంట్రా బాబు అంటే క్యాడర్ ఉంది, కానీ వాళ్ళు ఇప్పుడు టీడీపీ అభ్యర్థి నించుంటేనే ఓటేయగలుగుతారేమో. కానీ ఇప్పుడు ఎవరు నించోట్లేదు కాబట్టి చంద్రబాబు వాళ్ళ పార్టీ దిశానిర్దేశం చేస్తారు, పలానా వాళ్ళకి ఓటేయండి అని చెప్పేసి చాలు, ఆ మాట చాలు. దాంతో తెలంగాణలో ఇప్పుడు గెలుపుని డిసైడ్ చేసి చంద్రబాబు నాయుడు ఎటువంటి డౌట్ లేదు. అండ్ ప్రజెంట్ వచ్చేసి బీఆర్ఎస్ సైడే గాలి వీస్తున్నట్టుగా ఉన్న ఆ మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం బ్యారేజీ, పగుళ్ళు ఏదో అంటున్నారు, పొంగటం ఏదో అంటున్నారు, అదొకటి, టీఎస్పీఎస్ పేపర్ లీకేజ్ ఒకటి, ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ ఒకటి, మొన్న అమ్మాయి ప్రబలక చనిపోవటం ఒకటి, ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే నిరుద్యోగులకు సంబంధించి ఇబ్బందులు, ఈ ప్రాజెక్టులకు సంబంధించి కంప్లీట్గా అనుకోండి, కంప్లీట్ అయిన వాటిలో వచ్చేసి ఇటువంటి లోపాలు ఇవి అన్ని కలగలిపి బీఆర్ఎస్కి నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయి. ఇటువంటి మూమెంట్లో చంద్రబాబు నాయుడు సంబంధించి ఇమేజ్ ఒక్కసారి ఆకాశానికి రావటం, యూత్ అందరికీ ఆయన గురించి తెలియటంతో ఆయన ఎవరు సపోర్ట్ ఇస్తారు ఏంటి అన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడు అన్నట్టుగా అనుకుంటూ ఉన్నా ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, వాళ్ళు వచ్చేసి తెలంగాణ ఇచ్చింది మేము అన్నట్టు వాళ్ళు హైలైట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇటువంటి మూమెంట్లో అటు సైడ్ ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉండొచ్చు. బీజేపీ జనసేన కలిసి వెళ్తున్నా, జనసేన టీడీపీ అనేది ఏపీ వరకు పరిమితం, తెలంగాణలో కాదు. సో బీజేపీకి సపోర్ట్ అయితే చంద్రబాబు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి వారి యొక్క అండదండలు లేకుండా జగన్మోహన్ రెడ్డి అసలు ఇన్ని రోజులు ఈ రకం అడుగులు వేయడం అన్నట్టు అంటున్నారు కదా. సో ఫైనల్లీ ఖచ్చితంగా ఇక్కడ గెలిచేది చంద్రబాబు ఎవరినైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళనే. బట్ ఆయన ఓపెన్గా సపోర్ట్ చేయలేడు, బట్ ఇండైరెక్ట్గా సపోర్ట్ అయితే ఏదో విధంగా చేయనిస్తాడు. అది బీఆర్ఎస్కి అయితే కాదు, బీజేపీకి అయితే కాదు, కాంగ్రెస్ కానీ కొంతమంది అంటూ ఉన్నారు. బట్ ఎవరికి ఆయన అయితే సపోర్ట్ చేయాలా ఓపెన్ కూడా ఏది చెప్పలా. కానీ తడవలసిన వారికి ఘోరంగా తడిచిపోతాం. దీనికి కారణం అయితే మాత్రం ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డి గారే, వైసీపీ వాళ్ళే.